సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. పలు అంశాలపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదించాల్సిన బిల్లులపై డిస్కస్ చేస్తున్నారు. దాదాపు 20 అంశాలకు పైగా చర్చించి టీడీఎల్పీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీడీపీకి సంబంధించిన ఎంపీలు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య ఉన్న గ్యాప్ను తొలగించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి ఒక్కానిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు 2025-26 శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంబంధించి కూడా ఇక్కడ అందరూ కూడా అభినందనలు అయితే తెలియజేశారు ప్రభుత్వానికి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ బడ్జెట్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా జరిగాయి. ఇక నుంచి ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే కూటమి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన అన్ని కూడా ఈ బడ్జెట్ ద్వారా చూపించగలిగాం, ఆ బడ్జెట్ కి నిధులు అయితే కేటాయించగలిగాం ఆ పథకాలకు అని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, వారంతా కూడా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న తప్పు చేసినా క్షమించనని కూడా చంద్రబాబు అయితే వార్నింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి. ఏ మాత్రం తప్పు జరిగినా కూడా నేను ఉపేక్షించనని కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎంపీలు కూడా హాజరయ్యారు కాబట్టి ఏదైతే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య కోఆర్డినేషన్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా ఉండటానికి వీల్లేదు. ముఖ్యంగా ఎంపీలకి టీడీపీలో కొంత బాధ్యతలు అప్పగించారు. అక్కడ కేంద్ర మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల విషయంలో ఫాలో అప్ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. కొంతమంది శాఖల వారీగా కూడా బాధ్యతలు అప్పగించారు. వారి ప్రగతి ఎంతవరకు సాధించారు, ఏ స్థాయిలో నిధులు కేంద్రం నుంచి ఇక్కడ తీసుకురాగలుగుతున్నారు, రాష్ట్రంలో అధికారుల సహకారం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేల సహకారం కావచ్చు, మంత్రుల సహకారం కావచ్చు, అన్ని అంశాలు కూడా ఇక్కడ కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విధమైన విధానం ద్వారా కొంత ఆంధ్రప్రదేశ్ లబ్ది పొందిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కేంద్రం కూడా అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కి మద్దతు ఇస్తుంది, ఆర్థిక అంశాల్లో కూడా తోడ్పాటు అందిస్తుంది. ఇదే విధమైన తోడ్పాటు రాబోయే రోజుల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ శాసనసభ పక్షం అయితే అభిప్రాయపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు, నారా లోకేష్ కావచ్చు, కీలకమైన అందరూ కూడా నేతలంతా కూడా తమ అభిప్రాయాలను అయితే టీడీఎల్పీలో వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ అంశాల పట్ల కూడా ఏమరపాటు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్క వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కొంత ఏదైతే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో ముందుకు రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి దుష్ప్రచారాన్ని ఊరికే చూస్తూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. గత 2014-19లో కూడా ఈ విధమైన దుష్ప్రచారం చేశారు. ఈసారి మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా అయితే టీడీఎల్పీ సమావేశం అయితే కొనసాగుతుంది. మరి కాసేపు కొనసాగే అవకాశం ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి చంద్రబాబు దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.